చరణ్ రెడ్డి గారి మదర్ జైన్ మేరీ గారు మనతున్నారు. ప్రత్యూష గారు మీ ఇంటికి కోడలుగా రాబోతున్నారు. సీఎం గారి దత్తపుత్రి కంటే పుత్రికి వాళ్ళతో సంబంధం ఏర్పడుతుంది. ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కోడలుగా అనుకున్నాను కానీ కూతురులాగా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎప్పటికీ కూతురులాగా ఉంటుంది. తను సంతోషంగా ఉంచే బాధ్యత నాది, నా ఫ్యామిలీది, నా కొడుకుది ఇంకా ఎక్కువ. గిఫ్ట్ ఏమి ఇచ్చారు మరి ఈరోజు మీకు? మీ కూతురుకి ఈరోజు మీ ఇంటికి వచ్చే సందర్భంగా గిఫ్ట్ అని ఇచ్చారా? గిఫ్ట్ అంటూ నా కొడుకుని నేను ఇచ్చాను. ఫస్ట్ ఒక మంచి కొడుకుని తనకు భర్తగా ఇచ్చాను. ఒక మంచి కోడల్ని నా కూతురుగా తెచ్చుకున్నాను. ఓకే, సూపర్ అండి, బాగా మాట్లాడారు. చూస్తే మరి ఈ క్షణాలు చాలామంది జన్మనిచ్చినప్పుడు ఉంటుంది, తర్వాత పెళ్ళికి ఎలా అనిపిస్తుంది? ఆనందం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆనందమే కొడుకు పెళ్లి చేసినప్పుడు కూడా ఉంటుంది. ఈ ఆనందం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు చరణ్ రెడ్డి, చిన్న బాబు మనోజ్ రెడ్డి. నా బాబు అప్పుడే 26 ఇయర్స్ వచ్చాయా, పెళ్లి కొడుకు అయ్యాడా, నేను ఎంగేజ్మెంట్ అయిపోయినప్పటి నుంచి నా కొడుకు పెద్దవాడు అయిపోయాడా, ఇంకొక ఇంటివాడు అవుతున్నాడా, ఒక దిక్కు సంతోషము, ఒక దిక్కు బాధ. కానీ చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. జోక్గా మాట్లాడితే ఇప్పటిదాకా మీ చేయి పట్టుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అమ్మాయి చేయి పట్టుకొని నడుస్తుంటాడు. ఈ క్షణాలు ఎలా ఉంటాయి మీకు? చాలా హ్యాపీగా, చాలా సంతోషపడతాం మేమైతే, హ్యాపీగా ఉంటాము. అమ్మ బిడ్డే అమ్మాయికి భర్త. ఈ విషయంలో మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మీకు బిడ్డగా పుట్టినటువంటి వ్యక్తి ఒక అమ్మాయికి భర్త అవుతున్న సందర్భంగా ఈ యొక్క కోఆపరేషన్, మీరు ఆ కోఆపరేషన్ ఎలా చేస్తారు వాళ్ళకి? వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ తోటి, అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి జీవించడం నాకు చాలా సంతోషము. ఏ విషయంలోనైనా మా తల్లిదండ్రులుగా మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది, బాబుకి పాపకి. నేను ఇంకా పేరు పెట్టి పిలవడము, కోడలు అనడము నాకు అట్లా ఇష్టం లేదు. పాప అంతే, కూతురు. చిన్నప్పటి ఎలా ఉన్నాడు చరణ్ రెడ్డి? చిన్నప్పటి నుంచి నా బాబు చాలా సైలెంట్. నేను 75 నాది. నేను ఎలా ఆ కాలంలో పెరిగానో నా బాబుల్ని కూడా నేను అలానే పెంచుకున్నాను. నా బాబులు ఈ జనరేషన్ వాళ్ళు కాదు. సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే మగపిల్లలు ఈ జనరేషన్లో ఎలా ఉన్నారు అలా కాదు, నా బాబులు చాలా మంచి పిల్లలు. తనకి మంచి భర్తగా ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆమె పూర్వ వృత్తాంతం అంటే ఆమెకు అలా జరిగిందని మీకు తెలుసా? ఆ విషయాన్ని మీరు ఎలా స్వీకరించారు? అంటే ఫస్ట్ నేను మా చిన్నన్నయ్య కోడలికి తన కూతురు అవుతుంది. ఆ పాపతోటి నాకు ఒక మంచి అమ్మాయి కావాలా బుజ్జి, మన ఫ్యామిలీలో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మన ఇంట్లో కలిసిపోయే అమ్మాయి కావాలి, ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుని మంచిగా చూసుకునే విధంగా ఉండే అమ్మాయి, గుణవంతురాలు కావాలి, ఉత్తమరాలు కావాలి, భయభక్తులు కలిగిన అమ్మాయి కావాలమ్మా, ప్రేమగా చూసుకునే అమ్మాయి. ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే నేనేం కట్నం నాకు అవసరం లేదు, అలాంటి ఒక అమ్మాయి ఉంటే చూడు బుజ్జి అని మా పవిత్ర వాళ్ళ పేరెంట్స్ చెప్పమని చెప్పాను నేను. తను ఏం చేసింది, ఈ పాప పవిత్రకి 5 years నుంచి ఫ్రెండ్ అంట, ప్రత్యూష. నాకు 2 days తర్వాత పిన్ని ఒక మంచి అమ్మాయి ఉంది, నువ్వు చెప్పిన గుణగణాలు ఉన్న అమ్మాయి ఉంది, కాకపోతే తనకి ఎవరు లేరు, ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు అమ్మాయిని సంప్రదించవచ్చు, నేను మాట్లాడతా అని చెప్పింది. తర్వాత ఓకే అమ్మ పవిత్ర, నాకేం ప్రాబ్లం లేదు, నేను బాబాయ్ వస్తాము అని చెప్పి పవిత్రతో మాట్లాడిన 2 days తర్వాత అమ్మాయిని సంప్రదించాము. నాకు మా పవిత్ర చెప్పినప్పుడు సీఎం అడాప్టెడ్ కూతురు మాకు తెలియదు. ఒక అమ్మాయి ఎవరు లేరు అన్న విషయమే తెలుసు. నెక్స్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రత్యూషాన్ని సంప్రదించినప్పుడు నాకు చెప్పింది, ఆంటీ నాకు ఇట్లా ఉంది, నాకు ఎవరు లేరు, నాకు మొత్తం గవర్నమెంట్లో ఉన్నాను, నేను నాకు ఒక మంచి ఫ్యామిలీ కావాలని నేను అనుకుంటున్నాను, నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ లేదు కాబట్టి పెళ్ళికి నేను రెడీ, కానీ నేను ఒక ఇంటిదాన్ని కావాలంటే సీఎం పెద్దనాన్న, తర్వాత కమిషనర్ మేడం దివ్య మేడం, తర్వాత రఘునందన్ సార్, వీళ్ళతో సంప్రదిస్తే మీకు ఇష్టంగా నేను కోడలుగా రావచ్చు అనంటే ఒక మాట చెప్పింది. నేను ఫస్ట్ ఆలోచించాను, అంటే మాకే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళం కాదు, నేను నా పిల్లలు నా భర్త, మేమిద్దరం మాకిద్దరు. అట్లా నేను ఆలోచించాను, ఇది ఎట్లా గవర్నమెంట్ అని అంటే నాకు తెలిసి అయితే నా భాషలో చెప్పాలంటే కొంచెం భయము ఎట్లా అనేది. కానీ నేను ఎక్కువ ప్రేయర్లో ఉంటాను. తర్వాత నేను ప్రేయర్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నాను. నేను కేరళ ఫాదర్కి ఫోన్ చేసినప్పుడు కూడా ఎనికి తిరిగి చూడవాకమ్మ, దీని గురించి ఆమె నీకు బిడ్డ కాబోతుంది అని చెప్పారు. నెక్స్ట్ నేను ఇంకా ఫాదర్తో మాట్లాడిపోయినాక నెక్స్ట్ డే నేను పాపతోటి మాట్లాడితే కమిషనర్ మేడం తోటి మాట్లాడింది అని అంటే
కమిషనర్ మేడంకి మేము ఎస్ఎంఎస్ పెడితే మా డీటెయిల్స్ పంపమన్నారు, ఫ్యామిలీ డీటెయిల్స్. అయితే మా ఫ్యామిలీ డీటెయిల్స్ పంపాము. మేడంకి ఓకే అనిపించి మేడము వేరే మేడమ్స్ని మా ఇంటికి పంపించారు. అంటే మా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోమని, ఫ్యామిలీ ఎలాంటిదని. అంటే మాతో మాట్లాడైపోయినాక మేడం వాళ్ళకి ఓకే అనిపించింది ఫస్ట్ టైం మీటింగ్ అప్పుడు. నెక్స్ట్ మళ్ళీ కమిషనర్ మేడం దివ్య మేడం మా ఫ్యామిలీని అక్కడికి కమిషనర్ పిలిచారు. అక్కడ ఒక మీటింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2-3 మీటింగ్స్ అయిపోయినాయి. తర్వాత అంటే ఎంక్వైరీ కూడా అయిపోయిందంట, నాకు తెలియదు. మా కాలనీ వాళ్ళు చెప్తే తెలిసింది మాకు. మేడము చెప్పారు అంతా మాకు ఓకే అమ్మా, మీ ఫ్యామిలీ గురించి నో ప్రాబ్లం. కాకపోతే సీఎం గారు దగ్గరికి వెళ్ళింది రిపోర్టు. పెద్ద సార్ ఓకే అంటే మాకేం ప్రాబ్లం లేదమ్మా, మేమే నిలబడి చేస్తాము అని చెప్పారు. సరే ఓకే మేడం అని మేము వెయిట్ చేసాము. మాకు అక్టోబర్ 4th రోజు సీఎం గారు ఓకే అన్నారు. అని చెప్పాక మేము అక్టోబర్ 18కు ఎంగేజ్మెంట్ చేసాము. 18కి ఎంగేజ్మెంట్ చేసాము హోటల్లో. తర్వాత ఇంక అప్పటి నుంచి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. సీఎం వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మొత్తం మీద చూస్తే మామూలు వివాహానికి అయితే వాళ్ళ తల్లిదండ్రులు మీ ఇంటికి రావడం, మీ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి రావడం, ఇది ఏది కూడా ఇక్కడ లేదు. అలాంటిది ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఎక్కువగా సుఖం సంతోషం అనిపిస్తుంది? ఇంకా చెప్పాలి అంటే నేను అసలు మైండ్లో ఏది పెట్టుకోలే, ఒక పెద్ద ఒక చిన్న అని. నాకు కేవలం పాప ఒకటి నా మైండ్లో ఉంది. తన వెనక ఎవరున్నారు, తన ముందు ఎవరున్నారు అని నేను ఏది ఆలోచించలేదు. ఇప్పుడే ఎప్పుడు పాప ఒకటే నాకు కావాలి. అయినా మేడమ్స్ అందరు నాకు సహకరించి నాకు సపోర్ట్గా ఉండి దివ్య మేడం, రఘునందన్ సారు, మోతి మేడం, రమా మేడం ప్రతి నిమిషంలో నాకు ఏ టైంలో అందుబాటులో ఉండి ప్రతిదీ నాకు నేను వేసిన క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇచ్చుకుంటూ నాకు సహకరించుకుంటూ నాకు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళే నిన్న మొన్న అంత కార్యక్రమాలు వాళ్ళే చేశారు. నాకు అమ్మాయి తరపున ఎవరు లేరని నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకనంటే వాళ్ళు చేశారు కదా. నెక్స్ట్ మేము తల్లిదండ్రులు, మాకేంటి ప్రాబ్లం? కూతురు లేదు. మొదట పెళ్లి చూపులు ఎప్పుడు చూపెట్టారు వాళ్ళిద్దరిని? పెళ్లి చూపులు అంటూ ఏం లేదు. మా బాబు అసలు మేము ఫోన్ మాట్లాడుతుంటే స్పీకర్ ఆన్ చేసినప్పుడు యాక్చువల్గా అంతకు ముందుకు నా బాబుకి చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు, ఒక 3 కోట్ల సంబంధాలు ఇస్తాను, ఒక 10 సంబంధాలు వచ్చినాయి. ఆ 3 కోట్ల సంబంధం కాదు కదా, కనీసం ఒక ఫోటో చూడడానికి ఇష్టపడలేదు. నేను ఇంక నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం మమ్మీ, నాకు అట్లా కాదని. అయితే నేనన్నా సరేలే ఇంకా వదిలేద్దాం అనుకున్నా. మా పవిత్రకు చెప్పినప్పుడు నాకు ఈ సంబంధం గురించి చెప్తే నేను కిచెన్లో ఉండి స్పీకర్ ఆన్ చేశాను. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంటే మా పవిత్ర నాకు చెప్పింది ఇట్లా మంచి అమ్మాయింది, గుణవంతురాలు, ఉత్తమరాలని. అప్పుడు ఆ ఉత్తమరాలు గుణవంతురాలని విన్న మాటలు నా బాబు మమ్మీ సంబంధం కన్ఫర్మ్ చెయ్యి అంటే, మరి ఫోటో చూడలే, ఏం చూడలే నాన్న, మరి ఎవరు లేరంట, మరి నువ్వెందుకు కన్ఫర్మ్ చేయమంటున్నావు, ఫోటో చూడలే కదా అంటే, ఎలా ఉన్నా పర్వాలేదు మమ్మీ, గుణవంతురాలు, ఉత్తమరాలు, ఓకే నో ప్రాబ్లం, నాకు కావాలి అని అంటే 2 days తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసాము. మాకు నచ్చింది. మేము అడిగాము, అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మేము సిద్ధంగా ఉన్నాము ఏంటి అని అంటే నాకు ఇదంతా చెప్పింది స్టోరీ. నేను సరే అని మేడమ్స్ అందరినీ కలిసి మాట్లాడి మా ఫ్యామిలీ అంతా పోయి, ఇంకా నాకు సహకరించిన మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండి ఇక్కడ దాకా నన్ను నడిపించారు. కోరిక మనవరాలు నేను నెక్స్ట్ ఈ రోజులలో నాకు ఒక చిన్న మనవన్ని ఇస్తారేమోనని నేను హ్యాపీగా అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రేయర్ కూడా నేను అదే చేసుకున్నాను, దంపతుల్ని ఆశీర్వదించమని, నాకు నెక్స్ట్ ఈ రోజుల్లో ఒక చిన్న మనవాడు కావాలని, చిన్న బెన్నీ ఫాదర్ని చేయాలని నా ఆశ. ఇప్పుడు వచ్చినటువంటి ఫాదర్స్ పేరు, వాళ్ళ వివరాలు చెప్తారా? ఇప్పుడు పెళ్లి జరిపించిన ఫాదర్ బెన్నీ గారు చాలా బిజీగా ఉంటారు. అయితే ఫాదర్కి నేను 5 years నుంచి తెలుసు, అక్క అని ప్రేమపూర్వకంగా నా ఆత్మీయ గురువులు. నేను ఫాదర్ అండి ఇట్లా ఎంగేజ్మెంట్ 18th అక్టోబరు, నాకు పెళ్ళి నేను డిసెంబర్లో పెట్టుకోవాలనుకుంటున్నా, మీరు రావాలి ఖచ్చితంగా, మీరే పెళ్లి పూజ అని నేను చెప్పాను. ఫాదర్ క్యాలెండర్ చూసుకొని డేట్స్ అంతా చూసుకొని అన్నీ చూసుకొని సరే అమ్మా నేను అన్నాను, ఫాదర్ అండి నాదేం లేదు, పెళ్ళి మీదే, పూజ మీదే, డేట్ మీదే అని నేను చెప్పాను. ఫాదరు మొత్తం చూసుకొని నాకు డిసెంబర్ 28th డేట్ ఇచ్చారు. అదే డేట్ కన్ఫర్మ్ చేశాను. మేడమ్స్ గవర్నమెంట్ వాళ్ళు అడిగారు ముహూర్తాలు ఉంటాయా అట్లా అని అడిగితే, మేము ముహూర్తాలు అట్లా ఏమి చూడమండి, మా ఫాదర్ గారు డేట్ ఇచ్చారు December 28th, అది కన్ఫర్మ్, ఇంకా దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. ఆయన నాకు దొరకడమే ఎక్కువ, చాలా బిజీగా ఉంటారు, నా ఆత్మీయ గురువులు. నేను అంటే చాలా కష్టంగా దొరికించుకున్నాను, ఆయన వస్తారు కాబట్టి నేను డేట్ చేంజ్ చేయను, మీ ఇష్టం అని చెప్తే పాప మేడమ్స్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, నాకు సహకరించారు, ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉన్నారు మేడమ్స్.
నిజంగా నేను దివ్య మేడంకి, రఘునందన్ సార్కి, మోతి మేడంకి, రమా మేడంకి, వాళ్ళ స్టాఫ్ అంతటికి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఫాదర్ బెన్ని గారికి ప్రత్యేకంగా, నా ఆత్మీయ గురువులైన ఫాదర్ బెన్ని గారికి, మరి వచ్చిన గురువులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. నేను హనీమూన్కి పంపించే ప్లాన్ ఏమైనా ఉందా? ఉంది. యాక్చువల్గా మాల్దీవులకు వెళ్తా అన్నారు. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ ఉందని ఒక టాకు. నేను అన్నాను, పాప కొంచెం ఒక 2-3 మంత్స్ తర్వాత సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో, అది ఒకసారి ఆలోచించుకోండి, అది కూడా మీ ఇష్టమేనమ్మా అని చెప్పాను. నేను చెప్పాలంటే నాకు తెలియదు ఎట్లా మాట్లాడడం. నేను ఒక అత్తలాగా ఉండదలుచుకోలేదు, ఒక తల్లిలాగా, తను నాకు కూతురులాగా. నన్ను అమ్మానే పిలుస్తుంది, అత్త కాదు. నాకు ఆ పిలుపులో చాలా ఆనందం. ఒక 10 కోట్ల కట్నం కన్నా ఎక్కువ విలువైన పిలుపు అది. చాలా హ్యాపీగా. ఫస్ట్ మీరు మాట్లాడినటువంటి మాట తనతోటి, పాప నాకు ఆడపిల్లలు లేరమ్మా, ఒక కూతురుగా వస్తావా, ఆ మాట తనకు నచ్చింది. అప్పటి నుంచి ఇంకా అమ్మ ఆ పిలుపు తప్పించి ఇంతవరకు లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చరణ్ రెడ్డి వాళ్ళ మదర్ చెప్పినటువంటి విషయాలు, తన అమ్మాయి ఫోటో చూడకుండానే మరి ఇదంతా వృత్తాంతం కూడా విన్నాం, కానీ కేసీఆర్ దత్త కూతురు అనే విషయం మాకు తెలియదు. 3 కోట్ల సంబంధం వచ్చినా కూడా వద్దనుకునే సంబంధం చేసుకుని చివరి వరకు కూడా ఇలా ఉంటాం, మాకు మనవడు కావాలన్నటువంటి, మరి వచ్చే సంవత్సరం కావాలన్నటువంటి ప్రేయర్ చేశానని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ గురుమృతం, విశ్వజిత్ దండు.